పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్సీ మేరీ మురళి గారు, అలాగే నరేందర్ రెడ్డి గారు అనేటువంటి ఒక బెంగళూరులో ఉన్నటువంటి ఒక మనిషి, అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ బృందం ఆడ వచ్చి అక్కడ ప్రజలందరూ కూడా ఓట్లు వేసే సందర్భంలో మా నాయకుడు పట్టాభిరామరెడ్డి గారిని పిలిచి నీ సంగతి తెలియజేస్తాను, ఎంత చూస్తానని మురళి అనడం అన్యాయమైన పరిస్థితి. ఎందుకన్నాడు అర్థం కావట్లేదు. అది సాక్షాత్ వీడియో కూడా ఉంది. చంపేస్తాను రా, నీకు అప్ చేస్తాను రా, నేను వేటాడతాను రా, ఏడవదాన్ని నువ్వేమన్నా సింహానవా, మేమేమన్నా జింకలమా, ఎట్లా నాకు అర్థం కాల అన్న సందర్భంగా ఆ మాట మాట్లాడుతూ మళ్ళీ ఇంకో బూత్ ఏజెంట్ రామచంద్ర రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళు పోలీసు అంజిరెడ్డి చిలకూరు ఎస్ఐ పోయి కుట్టుకుంటూ తీసుకురావడం, కుట్టుకుంటూ చొక్కా కూడా చినిగిపోయింది, కుట్టుకుంటూ తీసుకుని వచ్చి మళ్ళీ కొట్టి వాళ్ళకి అప్పచెప్పారు. వైఎస్ఆర్సీపీ నాకు వాళ్ళు కొట్టారు, ఇద్దరు కొట్టారు. నాకు తెలిసి నేను వెంటనే సంఘటన స్థలానికి వెళ్ళాను. వెళ్ళిన దగ్గర కూడా గందరగోళ పరిస్థితి. ఎస్ఐ నాకు ఎవరు ఆపలేకపోయారు. ఆయన ఏదో సొంత వైఎస్ఆర్సీపీ బట్టలు కట్టుకున్నట్టు ఆయన ప్రభుత్వ ఉద్యోగం వ్యవహరించలేదు. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, వైఎస్ఆర్సీపీ కండవ కొట్టుకునే అతనుగా వ్యవహరించి ఆల్రెడీ మేము ఎన్నికల కమిషన్ ఆయన క్లియర్ చేస్తున్నాం. అయ్యా ఈ విధంగా ఉంటుంది అని చెప్పాం. ఎన్నికల కమిషన్ గారు కూడా డిఎస్పీ ప్లస్ ఎస్ఐ ఈ విధంగా చేస్తున్నారు, ఇబ్బంది అవుతుంది ఎన్నికల్లోనే, కానీ ఎన్నికల కమిషన్ వాళ్ళు దాన్ని ఎందువల్ల చేశారో అర్థం కాని పరిస్థితి. అలాగే ఆ సందర్భంగా ఆ యొక్క ప్రింగులాట్లో కూడా ఈ అంజిరెడ్డి ఈ విధంగా నా పైన రక్తం గాయం, ఆల్రెడీ నేను ఇక్కడ నాకు బాగలేకుండా నేను బ్యాండేజ్ చేసుకున్నటువంటి పరిస్థితిలో అతను గందరగోళంగా చైన్ పట్టుకొని నడిపిన తర్వాత రక్తం అంతా కూడా కారణం విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. నేను ఒక మాజీ ఎమ్మెల్యేని, నన్ను పట్టుకొని ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతున్నా. అలాగే ముఖ్యంగా రామచంద్రారెడ్డిని ఎస్ఐ గారు కుట్టి నరేందర్ రెడ్డికి అప్పచెప్పాడు. నరేందర్ రెడ్డి మన ఆయన కుట్టాడు. అంటే ఎన్ని రోజులండి మేము బానిసలం, మేమన్నా మీ అరాజకాలు వైసీపీ అరాజకాలు చేస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొట్టబెట్టుకున్న ఒక పక్క. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. నేను ఆల్రెడీ ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేసాం. వెంటనే అంజిరెడ్డి ఎస్ఐని విధుల నుంచి సస్పెండ్ చేయాలా, అతని పైన మేము ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీ అని నేను తెలుసు, అయినా కానీ నా చేపట్టిన ఆల్రెడీ నేను బ్యాండేజ్ చేసుకున్నా. ఆల్రెడీ నెట్ను బాగా లేకుండా అది నిప్పు పెట్టుకొని ఉంటే ఆ నిప్పును మొత్తం లాగేసి మొత్తం గందరగోళంగా ఈ సూది బయటకు వచ్చేసిన పరిస్థితి. మొత్తం రక్తం షర్ట్ అంతా కూడా ఒకసారి చూడండి, అందరికీ షర్ట్ అంతా కూడా రక్తం, మీద వాళ్ళకి రక్తమైంది. కాబట్టి ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కూడా గూడూరులో ఈ పరిస్థితి లేదు, కానీ ఈరోజు కేవలం ఎస్ఐ అంజిరెడ్డి వల్ల ఈ పరిస్థితి జరిగిందని చెప్పి తెలియజేస్తూ వెంటనే అతన్ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం.